రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో గాయత్రి విద్యార్థినికి కాంస్య పథకం. తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు ఆసిఫాబాద్లో నిర్వహించిన 38వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలికల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024లో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్కి చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆకుల అక్షిత పాల్గొని అత్యుత్తమ ఆట తీరుతో రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానం పొంది కాంస్య పథకం సాధించినట్లు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తక్కువ సమయంలోనే ఎక్కువగా సాధన చేసి తన అత్యుత్తమ ఆటతీరు కనబర్చి రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానం సాధించడం అనేది మా పాఠశాలకు, పెద్దపల్లి జిల్లాకు గర్వకారణమని కాంస్య పథకం సాధించిన విద్యార్థినిని, పథక సాధనలో కృషి చేసిన పీఈటీ స్రవంతిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపల్ విజయ్, రజియుద్దీన్ పాల్గొని అభినందించారు. తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్లో ఈ ఆదివారం జరిగినటువంటి స్టేట్ లెవెల్ హ్యాండ్బాల్ పోటీల్లో గాయత్రి విద్యానికేతన్ చెందినటువంటి ఆకుల అక్షిత 9వ తరగతి విద్యార్థిని చక్కటి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానంలో కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా అమ్మాయికి జాతీయ స్థాయిలో కూడా మున్ముందు రాణించాలని నేను తెలియపరుస్తూ, అదేవిధంగా అమ్మాయికి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.